ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ముందుగా ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో గతంలో మనం వివిధ రకాలైనటువంటి రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పుకున్నాం. బై డైరెక్ట్ రిక్రూట్మెంట్, బై అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్, బై ప్రమోషన్ అండ్ బై అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్. ఈ రకంగా మనకి 4 రకాలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయనేది ఇంతకుముందు తెలియజేయటం జరిగింది. అయితే ఈ రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్లో ఏంటంటే బేసిక్గా క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి క్వాలిఫికేషన్స్ అనేవి కంపల్సరీగా చూడాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, ఎలా చూడాలి అనే విషయంలో ఏంటంటే రూల్ 12 ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996, దీనిలో ఏంటంటే రూల్ 12లో జనరల్ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి అనేది ఇవ్వటం జరిగింది. అవేంటో మనం ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఏంటంటే అపాయింటింగ్ అథారిటీ ఎవరుంటారో ఆ అపాయింటింగ్ అథారిటీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి అనుగుణంగా క్వాలిఫికేషన్స్ ఉన్నాయని సాటిస్ఫై చేయాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఎవరికైనా ఉద్యోగం ఇచ్చేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలి అంటే, ఉద్యోగం ఇవ్వాలి అంటే సౌండ్ హెల్త్, ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత 3వది గుడ్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్, మంచి కాండక్ట్ కలిగి ఉండాలి, అలాగే క్యారెక్టర్ కలిగి ఉండాలి. ఇది ఎలా తెలుస్తుంది అంటే పోలీస్ యాంటిసిడెంట్స్ రిపోర్ట్ కాల్ఫర్ చేసినప్పుడు వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇస్తారు. దేర్ ఈజ్ నథింగ్ అడ్వర్స్ అగైన్స్ట్ శ్రీ ఆర్ శ్రీమతి సో అండ్ సో అని ఇస్తారు. సో వాళ్ళు అలా ఇస్తేనే మనం ఉద్యోగంలో కొనసాగటం జరుగుతుందన్నమాట. అలా కాకుండా యాంటిసిడెంట్స్ రిపోర్ట్ అనేది కనుక ఒకవేళ వ్యతిరేకంగా వచ్చినట్లయితే ఒకవేళ ఉద్యోగం ఇచ్చినా కూడా ఆ ఉద్యోగికి నోటీస్ ఇచ్చి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కాండక్ట్ అండ్ క్యారెక్టర్ కూడా గుడ్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్ ఉండాలి. తర్వాత పాయింట్ నెంబర్ 4 వచ్చేసి ఏ పోస్ట్కి అయితే మనం రిక్రూట్మెంట్ చేస్తున్నామో ఆ పోస్ట్కి సంబంధించి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కానీ లేదా స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేస్తుంటే ఆ సర్వీస్ రూల్స్లో ఆ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అనేవి కూడా ఉండాలి. తర్వాత పాయింట్ నెంబర్ 5, ఎవరినైతే మనం అపాయింట్ చేస్తున్నామో ఆ వ్యక్తి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, భారతీయ పౌరుడు అయి ఉండాలి. అలాగే పాయింట్ నెంబర్ 7 వచ్చేసి ఏజ్ 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి కనుకైతే 42 సంవత్సరాల వయసు నిండకుండా ఉండాలన్నమాట. మినిమం ఏజ్ 18 ఇయర్స్ నిండి ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 42 ఇయర్స్ అన్నమాట. అలాగే ఈ విషయంలో ఏంటంటే ఒకవేళ చనిపోయిన ఉద్యోగిని లేకపోతే ఉద్యోగిని యొక్క పిల్లలకి అంటే సన్ ఆర్ డాటర్, కొడుకు లేదా కూతురికి ఉద్యోగం ఇచ్చే సందర్భంలో మాత్రం 34 సంవత్సరాలు ఓపెన్ కాంపిటీషన్ అభ్యర్థులకి 34 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఇవి కాకుండా ఏంటంటే ఒకవేళ కంపల్సరీ అపాయింట్మెంట్ విషయంలో ఒక చనిపోయిన ఉద్యోగి యొక్క భార్యకి కానీ చనిపోయిన మహిళా ఉద్యోగి యొక్క భర్తకు కానీ ఉద్యోగం ఇచ్చే సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనేటువంటి ఓసీ సంబంధం లేకుండా అందరికీ కూడా మ్యాక్సిమం 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఈ ఏజ్ అనేటువంటిది క్వాలిఫికేషన్ అవుతుందన్నమాట. అంతవరకు కన్సిడర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలో ఈ ఏజ్ కానీ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏదన్నా రిలాక్సేషన్ కావాల్సి వచ్చినప్పుడు మనం ఇచ్చే పోస్టు జూనియర్ అసిస్టెంట్ టైం స్కేల్ కంటే తక్కువ టైం స్కేల్ ఉన్నటువంటి అంటే క్లాస్ 4 పోస్టులో కనుక అపాయింట్ చేయదలుచుకుంటే ఏ డిపార్ట్మెంట్లో అయితే అపాయింట్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆర్ కమిషనర్ ఉంటారు. వారి దగ్గర నుంచి ఆ ఏజ్ ఎక్సెస్ అయిందా లేకపోతే క్వాలిఫికేషన్ కానీ రిలాక్సేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది హెచ్ఓడికి పవర్స్ ఉంటాయి. అలా కాకుండా జూనియర్ అసిస్టెంట్తో సమానమైన స్కేల్ కానీ అంతకంటే ఎక్కువ పోస్టులో నియమించేటప్పుడు దానికి సంబంధించినటువంటి కన్సర్న్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఉంటారు. ఆ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో సెక్రటరీ టు గవర్నమెంట్ క్యాడర్ అధికారి దగ్గర నుంచి మనం ఈ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇది కామన్గా జరిగేది. ఇది కాకుండా ఏజ్ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వచ్చేసి అడిషనల్గా ఒక 5 ఇయర్స్ అనేటువంటిది యాడ్ అవుతుంది, కలుస్తుంది అన్నమాట ఏజ్ రిలాక్సేషన్. తర్వాత పీడబ్ల్యూటీ, పీపుల్ విత్ డిజబిలిటీ, డిఫరెంట్లీ ఏబుల్డ్, వాళ్ళకి ఏంటంటే అడిషనల్గా 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది. ఇవి కాకుండా ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి ఒక 3 ఇయర్స్ ప్లస్ యాక్చువల్ సర్వీస్ ఎంత చేశారో అది కూడా వీళ్ళకి అబౌవ్ మ్యాక్సిమం ఏజ్
కలిపేటువంటి అవకాశం ఈ రూల్ 12 ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో ఇవ్వటం జరిగింది. ఇకపోతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ విషయంలో వచ్చేటప్పటికి ఇప్పటికే ప్రభుత్వంలో రెగ్యులర్ ప్రాతిపదిక మీద రెగ్యులర్ టైం స్కేల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులకి కొంత రిలాక్సేషన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే ఏ రోజైతే ఆయన అప్లై చేస్తున్నాడో ఆ అప్లై చేసే రోజుకి యాక్చువల్ సర్వీస్ గవర్నమెంట్లో అప్పటికే ఎంత రెగ్యులర్ సర్వీస్ చేశాడో ఆ సర్వీస్ కానీ లేదా మ్యాక్సిమం 5 years కానీ ఈ రెంటికి ఏది తక్కువ అయితే అది. ఉదాహరణకి ఒక ఉద్యోగి ఇప్పటికే గవర్నమెంట్లో 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఉద్యోగం చేస్తూ మరొక ఉద్యోగానికి ఏపీపీఎస్సీ ద్వారా అప్లై చేసుకుంటే లేకపోతే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అప్లై చేసుకుంటే ఆ ఉద్యోగికి మ్యాక్సిమం ఏజ్ మీద 42 years మ్యాక్సిమం అనుకుంటే ప్లస్ 3 years ఎగ్జంప్షన్ వస్తుంది. అలా కాకుండా ఒక ఉద్యోగి ఇప్పటికే గవర్నమెంట్లో 5 సంవత్సరాలకు మించి అంటే ఉదాహరణకు 6 సంవత్సరాల సర్వీస్ కనుక చేసి ఉండి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసుకునే సందర్భంలో ఏంటంటే మ్యాక్సిమం 5 years కాబట్టి ఆయన 6 years సర్వీస్ పుటప్ చేసిన 5 సంవత్సరాల వరకు ఎగ్జామ్షన్ వస్తుందన్నమాట. సో ఈ రకంగా ఏంటంటే ఈ ఏజ్ అనేటువంటి విషయంలో ఈ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. అలాగే స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో మినిమం జనరల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ మినిమం జనరల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఉద్యోగికి కూడా స్టేట్ సర్వీస్లో కానీ సబార్డినేట్ సర్వీస్లో అపాయింట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఈ మినిమం జనరల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో ఉన్నది ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ మినిమం జనరల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంది. అలాగే అయితే జూనియర్ అసిస్టెంట్స్ కానీ సమానం జూనియర్ అసిస్టెంట్ ఆర్ టైపిస్ట్ ఇలాంటి పోస్టులకు ఏంటంటే డిగ్రీని క్వాలిఫికేషన్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఏపీ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్కి అమెండ్మెంట్ ఇవ్వటం జరిగింది కాబట్టి దానికి డిగ్రీ అనేది క్వాలిఫికేషన్గా నిర్ణయించడం జరిగిందనమాట. అయితే ఈ కంపల్సరీ అపాయింట్మెంట్ ఇచ్చే సందర్భంలో ఒకవేళ ఎవరికైతే మనం ఉద్యోగం ఇస్తున్నామో కొడుకుకి కానీ కూతురికి కానీ భార్యకి కానీ లేదా తమ్ముడు అన్న అక్క చెల్లి ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు కనీసం కనుక ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే వాళ్ళకి 5 సంవత్సరాలు డిగ్రీ పాస్ అవ్వాలని చెప్పేసి కండిషన్ పెట్టి కూడా మనం ఈ క్వాలిఫికేషన్కి ఎగ్జంప్షన్ అది ఉందన్నమాట కంపాషనేట్ అపాయింట్మెంట్లో. అలా కండిషన్ పెట్టి కూడా కండిషనల్ అపాయింట్మెంట్ కంపాషనేట్ గ్రౌండ్స్లో ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇవి మనకి ఈ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ అకాడమిక్ క్వాలిఫికేషన్ కానీ అలాగే స్పెషల్ క్వాలిఫికేషన్స్ కానీ తర్వాత కాండక్ట్ అండ్ క్యారెక్టర్ యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం చూడాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఒక ఉద్యోగానికి డిస్క్వాలిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి డిస్క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి అన్నప్పుడు ఈ రూల్ 12లోనే మనకి ఈ డిస్క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వటం జరిగిందనమాట. ఏంటంటే ఒకటి మోర్ దాన్ 1 లివింగ్ వైఫ్ ఒక వ్యక్తికి ఒక భార్య ఉన్నప్పుడు జీవించి ఉండగానే రెండో పెళ్లి చేసుకొని ఉంటే కనుక అటువంటి వ్యక్తి ఈ ఎంప్లాయ్మెంట్కి డిస్క్వాలిఫికేషన్ అవుతారు. అలాగే ఒక మహిళ ఉంటే ఆయన ఒక భర్త నివసించి ఉండగా మరొక వివాహం చేసుకున్నా కూడా ఇది డిస్క్వాలిఫికేషన్ అవుతుందన్నమాట. సో అలాంటి సందర్భంలో మోర్ దాన్ 1 లివింగ్ వైఫ్ ఆర్ లివింగ్ హస్బెండ్ ఉన్నప్పుడు అది డిస్క్వాలిఫికేషన్ అవుతుందన్నమాట. అలాగే ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగంలో నుంచి డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ అనేటువంటి మేజర్ పెనాల్టీ కనుక ఇంపోజ్ చేసి ఉంటే మేజర్ పెనాల్టీ విధించి ఆ ఉద్యోగిని ఆ ఉద్యోగం నుంచి డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ డిస్మిస్ చేసి ఉంటే కనుక ఫర్దర్ ఎంప్లాయ్మెంట్కి ఆ ఉద్యోగి డిస్క్వాలిఫై అయిపోతాడు అనమాట. సో ఈ రకంగా ఏంటంటే మనకి ఈ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉద్యోగం ఇచ్చేటప్పుడు క్వాలిఫికేషన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. అలాగే డిస్క్వాలిఫికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఒక్కొక్కసారి స్పెషల్ సర్వీస్ రూల్స్లో కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి. ఆ క్వాలిఫికేషన్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ చేయాలి. అలాగే ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కన్సర్న్ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయితేనే ఆ ఉద్యోగి ప్రమోషన్కి క్వాలిఫై అవటం జరుగుతుందన్నమాట. ఇలాంటి సందర్భంలో ఏంటంటే డిపార్ట్మెంటల్ టెస్ట్ వరకు క్వాలిఫికేషన్కి ఎగ్జంప్షన్ ఏమిటి అంటే ఒక ఉద్యోగి తన ప్రభుత్వ సర్వీస్లో చేరిన పోస్ట్ నుంచి ఫస్ట్ ప్రమోషన్కి గనక టెస్ట్ ప్రిస్క్రైబ్ చేసిండి ఆ టెస్ట్ పాస్ అవ్వకుండా ఉన్నట్లయితే
ఆ ఉద్యోగి 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 45 సంవత్సరాలు నిండి ఉన్నట్టయితే వన్ టైం రిలాక్సేషన్, ఒకసారి ఆ డిపార్ట్మెంట్ టెస్ట్ నుంచి పాస్ అవుట్ నుంచి ఆయనకి మినహాయింపు ఇచ్చి 1 లెవెల్ ప్రమోషన్ అనేది ఇవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఒక క్వాలిఫికేషన్. ఈ సందర్భం కాకుండా మిగిలిన సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా క్వాలిఫికేషన్స్ ఉండవాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లెవెల్ ప్రమోషన్కి అపాయింట్ అయిన పోస్ట్ నుంచి ఫస్ట్ లెవెల్ ప్రమోషన్కి ఎలాంటి టెస్టులు ప్రిస్క్రైబ్ చేయలేదు. ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ సెకండ్ లెవెల్ ప్రమోషన్కి టెస్టులు ప్రిస్క్రైబ్ చేస్తుంటే ఆ సందర్భంలో కూడా ఈ ఎగ్జంప్షన్ అనేటువంటిది రాదు. ఎందుకనంటే ఫస్ట్ లెవెల్ ప్రమోషన్ వరకే ఈ డిపార్ట్మెంట్ టెస్ట్కి ఎగ్జంప్షన్ ఉంటుందన్నమాట. సో ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కానీ, అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా కానీ, లేదా బై ప్రమోషన్ ద్వారా కానీ, లేదా కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ ద్వారా కానీ మనం ఉద్యోగుల్ని నియమించవలసి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన తదుపరి రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా చేయాలనేది మరొక వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.